ఏమండి కాటికెళ్ళే వయసులో కాటేసే చెప్పులు ఎందుకు చెప్పండి మనకు? పట్టి మంచం చూడగానే పాత జ్ఞాపకాల గుర్తుకొచ్చింది శారదా. ఈ రోజు శోభనం అల్లుడు కండి, మన మధ్య రొమాన్స్ ఏంటి? ఆ బాత్రూమ్ ఇంటి ఓనర్ స్నానం చేస్తున్నా చెప్పాలి కదా నువ్వు. ముందు వెనక చూసుకొని వెళ్ళాలి కదా నువ్వు. లోపలికి వెళ్ళిన తర్వాత చూసి అత్త నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయిని తీసుకొని వస్తావా? అమ్మాయిని తప్పకుండా తీసుకురమ్మంటారా అల్లుడు? నువ్వు సిగ్గుపడుతున్నావు శోభనం నీ కూతురుతోనేగా. అల్లుడు వెళ్ళు లోపలికి తీసుకురాపో. అల్లుడు మగాడుగా రెచ్చిపోయే రోజు ఇది. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు అవి చెప్పకండిరా. వీళ్ళకి ఆ వయసులో చెప్తేనే కరెక్ట్. ఈ రోజు మనం మగాడ నిరూపించుకోవాల్సిన క్షణం కాదు, మనలో ఉన్న మగాడు చచ్చిపోయి మొగుడుగా మారే క్షణం. మగాడు మొగుడు అంటే ఏంటి అల్లుడు? కోపం రావటం మగాడి లక్షణం, కోపాన్ని దిగమింగుకోవటం మొగుడి లక్షణం. శోభనం అంటే ఏంటో తెలుసా అల్లుడు? తెలుసు మామ. 8 నిమిషాల ఆనందం కోసం 80 సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేయటమే శోభనం. పెళ్ళమంటే ఏంటో తెలుసా అల్లుడు? ఎందుకు తెలియదు? పెళ్ళైన దగ్గర నుంచి భర్తను హింసించి మొగుడిని అదే విధంగా మార్చేసి మళ్ళీ అదే అంటది, మీరు చాలా మారిపోయారు, పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవారు. అదే భార్య అంటే. మొదటి రోజు తలుపు తీయగానే ఆడదాన్ని మన కాళ్ళ దగ్గర పాడేసుకోవాలి అల్లుడు. అందరం మనం కాళ్ళ దగ్గర పడేసుకోవాలనే అంటారు, చివరికి వాళ్ళు కాళ్ళు మనమే చేసి పట్టించుకుంటారు. అల్లుడు నువ్వెన్నైనా చెప్పు, నెల తిరగకుండా నా కూతురు పురుట్ నొప్పులతో బాధలు పడాలి. మనకి నడు నొప్పులు రావటమే గాని మీ కూతురికి ఏ నొప్పులు రావు మామ. అల్లుడు నువ్వు సంతోషంగా ఉండవలసిన రోజు అల్లుడు. ఉత్సాహంగా పాల్గొనడానికి ఇదేమన్నా గోవా ట్రిప్పా? శోభనం శోభనం రిప్. రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్. ఓ అమ్మాయిని తీసుకురామంటావా? ఎందుకో గంట ఇక్కడే ఉండి అరికా చెప్పరా. జాబ్ ఉంటే గాని పిల్లనేమనో, జాబ్ ఉంటే గాని పిల్లనేమనో ఒకటే గొడవ. జాబ్ ఉందని చెప్పి పెళ్లి చేసుకున్నా, ఈ రాత్రికి గణం గట్టెక్కిందనుకో రేపటి నుంచి మందే. పాపా పీపా. అల్లుడు అమ్మాయి ఎలాగుంది? ఇప్పుడే గాలుదిన బెలూన్ లాగా ఫ్రెష్ గా ఉందరా. అమ్మాయిని చాలా గారంగా పెంచాం అల్లుడు. గారంగా కాదు, బాగా భారంగా పెంచారు. అల్లుడు అమ్మాయి చేయి తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నాను అల్లుడు. ఒరే నువ్వు దాని చెయ్యి నా చేతిలో పెట్టినట్లేదురా, ఏదో అరటిపండు తీసుకెళ్లి ఏనుగు తొండానికి అందించినట్టుంది. అల్లుడు అమ్మాయికి ఏం తెలియదు, కొత్త, నువ్వే చూసుకోవాలి. నేను మాత్రం కోచింగ్ తీసుకున్నానా, నాకు కొత్తే. అల్లుడు అమ్మాయికి ఆకేదో పువ్వేదో తెలియకుండా పెంచాం అల్లుడు. నీ గాకులు పూలు కాయలు మొత్తం తెలిసినట్టుంది. వెళ్ళి మీరు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటావు కదా? చూసుకుంటా, నువ్వు పోరా. ఏమండి పాలు తాగుతారా? థమ్సప్ తాగుతానే. థమ్సప్ దేనికండి? ఈ రోజు ఏదోటి అదర కొనదా. ఏమండి ఒక్కసారి ఇటు చూడరా. అబ్బో నేను ఏదైనా నచ్చితేనే చూస్తా, నచ్చితేనే చేస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. దిస్ ఈజ్ నాట్ స్వీట్ వార్నింగ్, దిస్ ఈజ్ హాట్ వార్నింగ్. ఏమండి మీ బొగ్గ మీద ఒక్క ముద్దు పెట్టమంటారా? ఎందుకు బుక్ మై షోలో పెట్టు, బుక్ చేసుకుని పెట్టుకుంటా. నేను చేస్తా కదా. అంటే ఇప్పుడే సినిమా స్టార్ట్ చేసేస్తారా? ఏ సుధీర్ వచ్చి ట్రైలర్ లాంచ్ చేయాలా ఏంటి? ఈ టైంలో ఫోన్. హలో ఏరాబా ఎక్కడున్నా? ఫోన్ మెల్ల వేసుకుని కూరగాయల మార్కెట్ లో తిరుగుతున్నారా? తగలయ్య ల్యాండ్ లైన్ ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతావేంట్రా? ఓహో ఈ రోజు నీ ఫస్ట్ నైట్ అనుకుంటా కదా. బా సినిమా స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ చేశారా? నువ్వు వచ్చి రివ్యూ రాసి రెడ్డి కదా. ఏమే ఇప్పుడు మామూలుగా ఉండకు చూడు. ఇక్కడ రావాల్సిన తప్పులు అక్కడ వస్తున్నాయేంటి? ఎవర్రా? అల్లుడు నా అమ్మాయికి అన్యాయం చేస్తావా నువ్వు? ఇక్కడ లోపల జరిగే పనికి న్యాయమే చేయలేదు, అప్పుడే అన్యాయం అంటాయంట్రా. నిన్ను సూటుగా 4 ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పల్లుడు. చెప్తాను. మందు అలవాటు ఉందా? లేదు. సిగరెట్ అలవాటు ఉందా? లేదు. ఉద్యోగం ఉందా? లేదు. నీకు ఉద్యోగం లేకుండా నా కూతుర్ని అన్యాయంగా పెళ్లి చేసుకున్నావు. నీకు ఇదే మాట చెప్తున్నాను అల్లుడు, నువ్వెప్పుడైతే ఉద్యోగం కాగితాల మీద సంతకం పెడతావా అప్పుడే నీకు ఈ శోభనం అనే డ్యూటీ. అర్థమైందా? వెళ్ళి నేను చెప్తా. బాబు గారు, రోజా గారు, మీకు మన టీం లీడర్లు చాలా మంది బిస్కెట్లు వేసి ఉంటారు, ఆ బిస్కెట్లు అమ్మే ఉద్యోగం ఒకటి నాకు ఇప్పించండి ప్లీజ్. ఎవరా? అవునులే, కాస్ట్లీ బిస్కెట్లు కదా, మీకు కూడా అమ్ముకోవాలనిపించట్లా.
ఏదైనా చేద్దాం, మంచి ఉద్యోగం చేసి మళ్ళీ వస్తా, అప్పుడు చూపిస్తా విషయం ఏంటో. సార్ అమ్మా ఫస్ట్ టైం ఉద్యోగానికి వచ్చా. నువ్వు ఉద్యోగం వస్తు వచ్చావా? అబ్బాయి లేదురా, చొక్కా ఇప్పుడు ఉద్యమం చేద్దామని వచ్చా. మా కంపెనీకి ఫ్రెష్ స్టూడెంట్ కావాలి, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టూడెంట్ ఫ్రెష్ గా ఉండాలా? 3 years ఎక్స్పీరియన్స్ కావాలా? నువ్వు చెప్పింది ఎలా ఉంది తెలుసా? పెళ్లి కూతురు ఫ్రెష్ గా ఉండాలి కానీ 3 నెలలు కడుపు ఉండాలని చెప్పావు. నీకు లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ ఒకటి పెడతాను. ఏంటది? ఈ ల్యాప్టాప్ ఉంది కదా, ఇది నీకు ఇస్తాను. దీన్ని నువ్వు నాకు అమ్మాలి. నేను నీ కాళ్ళ ఎలా పడి మరీ బతిమలాడుకుని కొనుక్కోవాలి. అలా చెయ్యి. అలా చేస్తే ఉద్యోగం వస్తుందా? రాత్రంతా హిస్టరీ బాగా బ్రౌజింగ్ చేసినట్టున్నావు, డిలీట్ చేయలేదు. సన్నీ లియోను మంచి దీపిక పొదుగునే. అరే బాబు, నా ల్యాప్టాప్ నాకు ఇచ్చారా? నేను కొనుక్కుంటాను. కాళ్ళ మీద పడి అడుగుస్తా. నేను కాళ్ళ మీద పడాలా? సార్ చూస్తారా? నీ కాళ్ళు పట్టుకుంటారా? ల్యాప్టాప్ నాకు ఇచ్చారా? నాకు ఉద్యోగం వచ్చిందా? రానట్టే. ఎందుకు? పైనుంచి రికమెండేషన్ ఉంది బాగా. సీఎం దా పిఎం దా? మా ఆవిడిది. పెళ్ళందంటే ఓకే, మనం ఏం చేయలేదు. అది టయానికి కనిపించారా? పాప వీడికి యాక్సిడెంట్ అయిపోయి బ్లడ్ పోయింది, కొద్ది బ్లడ్ డొనేట్ చేయరా, బతితాడు. ఇలా ఉద్యోగం లాగా చేస్తుంటే బ్లడ్ అంటావేంట్రా? వీడికి 18 ఉద్యోగాలు ఉన్నాయా? ముందు ఇది కాపాడు, ఏదో ఉద్యోగం ఇస్తాడు. 18 కంపెనీ. మా దేవుడు నువ్వేనయ్యా, మా పద, నేను ఇస్తా పద, నేను ఇస్తా పద. బ్లడ్ డొనేట్ చేస్తే అక్కడక్కడ స్టమక్ పెయిన్ వస్తుంది ఏంటి అర్థం కాకుండా. కంగ్రాట్స్ రాది. ఇప్పుడు 999 ఫ్యామిలీ ప్లానింగ్ చేసాను రా. 1000 చేస్తే ప్రమోషన్ ఇస్తాన్నారు, ఎవరో కనపడలేదు టైంకి. అందుకని ఎంత పని చేసావురా? బ్లడ్ తీస్తానని థ్రెడ్ కట్ చేశారే. ఇంకా సినిమా కంప్లీట్ అవ్వకుండానే సెన్సార్ చేసేసారే. ఎర్రి ఫ్రూట్ చేసి ఎర్ర ఫ్రూట్ నా చేతిలో పెట్టారే. జీవితంలో ఏ మజా అనుభవించకుండానే ఈ మాజా బాటిల్ నా చేతికి ఇచ్చారే. ఇప్పుడు నేను ఏమని ఇంటికి పోనయ్యా? అల్లుడు, నువ్వేదో ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, నీకు ఉద్యోగం వచ్చింది అల్లుడు. ఇక్కడ ఫీజు పోయింది అల్లుడు, కూతురుతో శోభన. పైప్ లైన్ కట్ చేసాక నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయిరా? అంటే నీ పంట పండింది అది. కాసేపు నువ్వు అక్కడ కూర్చొని ఇక్కడ పంపించి ఫేస్ కిచ్చంతా కంప్లీట్ చేద్దాం. ఏమండి, నువ్వు ఇలాగే చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కొమ్ములు తోకాలేని జంతువుల్ని మనుషులు అంటారనిపిస్తుంది. అంటారు, ఎందుకంటే ఈ ప్రపంచం అంతా మీ మగవాళ్ళ హవానే నడుస్తుంది కదా. మగాళ్ళ డామినేషన్. అవును. ఏం మాట్లాడుతున్నావు? యాడ్ చూసావా? చూసాను. ఎప్పటి నుంచో వస్తుంది మమ్మీ 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 అని వాళ్ళ అమ్మని చూపిస్తారు గానీ అదే సోపు వాళ్ళ నాన్న కూడా వాడతారు కదా. ఇప్పుడు చూపించారండి అన్ని. ఇప్పుడు చెప్పండి, ఎవరు డామినేషన్ ఎక్కువ ఉందో? తెలియక అన్నాలండి. ఏమండో, ఈ రోజు మన పెళ్లి రోజు. ఏంటి మళ్ళీ వచ్చిందా? మీకు గుర్తులేదా? పెళ్లి రోజు వింటేనే వేనాలు తెగిపోయినట్టు ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. పెళ్ళయి మనకి 5 ఏళ్ళు అవుతుంది, అప్పుడే ఓపిక లేనట్టు ఫీల్ అవుతారేంటి? జబర్దస్త్ స్టార్ట్ అయ్యి కూడా 5 ఏళ్ళే అయింది. అప్పుడున్న ధనరాజు ఇప్పుడు ఉన్నాడా? లేడు. అప్పుడున్న చంటి ఇప్పుడు ఉన్నాడా? అలాగే అప్పుడున్న ఓపిక ఇప్పుడు ఉండదే. మరి అప్పుడున్న రాఘవ్ ఇప్పుడు ఉన్నాడు కదా. ఆయన కూడా మా ప్రాణాలు తీయడానికి ఇంకా ఉన్నాడు.
అది కాదండి, నాకు ఒక కొడుకు పుడితే మా అమ్మ వాడిని ఇలా పైకెత్తుకొని అమరేంద్ర బాహుబలి అని అనాలనుకుంటున్నా. నాకు కూడా మీ అమ్మను పైకెత్తి అమర్ రహే అనాలనుంది. దీన్ని బట్టి ఒకటి అర్థం అవుతుందండి, ఈ మధ్యన మన ఇద్దరికి ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రం అయితే ఉంది. మొగుడు పిల్లల కమ్యూనికేషన్ అనేది మెడికల్ షాప్ వాడికి డాక్టర్ కి ఉన్న కమ్యూనికేషన్ లాగా ఉండాలి. వీడి రాత వాడికి, వాడి రాత వీడికి తప్ప వీళ్ళ తలరాతలు రాసిన భగవంతుడికి కూడా అర్థం కాదు. మన గొడవలు అనేది ఎప్పుడు ఉండేవేనండి. ఈ రోజు మీకోసమని సాపేశాను, దాని మీద మల్లెపూలు కూడా వేసాను. అసలు భగవంతుడు సాప అనేది ఎందుకని పెట్టాడండి తెలుసా? తెలుసు, అందులో మిమ్మల్ని చుట్టి సముద్రంలో పడేయడానికి. ఎందుకు ఆ మాట రండి, నేను పొలిటీషియన్ గా పుట్టినా బాగుండేది. ఎందుకో ఇలాంటివి కూడా వాయిదా వేసుకుంటూ వెళ్ళేవాడిని. నాకు ఇద్దరు కవల పిల్లలు పుడితే వాళ్ళలో రాము ఎవరో సోము ఎవరో అలా కన్ఫ్యూజ్ గా ఉంటే అది తలుచుకుంటే ఎంత బాగుంటుందో. నాకు కూడా ఒక పని మనిషిని పెట్టుకుని దాన్ని నీ చీర కట్టుకోమని, అందులో నువ్వెవరో పని మనిషి ఎవరో, ఆ కన్ఫ్యూజన్ ఎంత బాగుంటది చెప్పు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఒక కలగా మారినా బాగుండు. ట్రై చేయవే, మారుద్ది ఏముంది. ఘనంగా చేసిన సుధీరు రష్మి పెళ్ళే లాస్ట్ కలగా మారింది. బొక్కలో నీ పెళ్లి మారదా? అదేంటండి అలా అంటారు? ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం నాకు ఎందుకు నిజం అనిపిస్తుందండి. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూసాక ఆ రోజు నా పక్కన కూర్చొని నాగబాబు గారికి కాసేపు ఏం అర్థం కాల. సరే నువ్వు లోపలికి వెళ్ళు, నాకు అక్కడ ఫోన్లు వస్తున్నాయి. ఏం పని లేదు. హలో, మంత్రి గారి కుమార్తెకి మేము సెక్యూరిటీగా రావాలా? ఆమెను కిడ్నాప్ చేయబోతున్నారా? వస్తున్నామండి. ఓకే. అరే మన సెక్యూరిటీ బ్యాచ్ అంతా ఎక్కడ ఉన్నారు? రండి. ఈడెవడు వృత్తి కొత్తగా కనపడుతున్నాడు? పరదేశి అని. అదేం పేర్రా? వెరైటీగా ఉండాలని. నీలాంటోడే వెరైటీగా ఉండాలని రజనీకాంత్ సినిమాకి రత్రా విచేత ప్రమోషన్ చేయించారంట. ఏంటో డల్గా ఉన్నావేంట్రా? నేను ఇక్కడ నుంచి మంచోడుగా అని మారదారనుకుంటున్నాను రా. ఈ రోజుల్లో మంచోడు అనిపించుకోవాలంటే మంచోడని పేరు మార్చుకోవడమే, వేరే మార్గం లేదు. నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదా? ఇచ్చేయకుండా ఏం చేస్తారా? వంటల ప్రోగ్రామ్ కి యాంకర్ గా చేస్తాడు. అందులో ఈడేం చేస్తాడు? పత్తి బిర్యానీ తయారు చేయడం ఎలా అని. రే బిర్యానీ అంటే గుర్తొచ్చింది, ఇంతమంది వచ్చా మీ ఇంట్లో ఏర్పాట్లు చేయొచ్చు కదరా? ఇది మీ అందరికి. రోజా గారు తినడానికి రవ్వ దోశ లేదంటే అనసూయ వచ్చి ఆనియన్ దోశ అడిగిందంట. సర్లే, మంత్రి గారు కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేయబోతున్నారంట. మనందరం ఇప్పుడు సెక్యూరిటీకి వెళ్ళాలి, పదండి. నువ్వు మా సెక్యూరిటీ టీం అందరికి లీడర్ నీ ఎంట్రీ ఎలా ఉండాలి? సోమోలు లేగాలి, కార్లు లేగాలి, బస్సులు లేగాలి, లారీలు లేగాలి. మనకిచ్చే పేమెంట్ కి స్కిట్లు వేస్తే చాలు, స్కిట్లు వేస్తే చాలు. ఏరా ఆయన వస్తానన్నాడు, ఇంకా రాలేదు. హలో 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 మంత్రి అన్నారు, ఈ నాటకంలో సుబ్బిశెట్టి లాగా ఉన్నాడు. నేనే ఆ మంత్రిని. అసలు రాజకీయాలంటే ఏమనుకున్నావురా? ఓటేసేటప్పుడు 500 అప్పించి తర్వాత దానికి 5 లక్షలు వడ్డీ వసూలు చేయడమే రాజకీయం. మా గురించి ఏం తెలుసా నీకు? అయ్యో, మీ గురించి తెలియపోవడం ఏంటండి? ఎన్నికల ముందు రైతులకు పెద్దపేట అంటారు, తర్వాత కింద కత్తిపేట పెడతారు. మళ్ళా నిజాయితీ పరు నువ్వు చూసుండవయ్యా. ఏది మీది? మీ దగ్గర నిజాయితీని ఎతకటం మన అభి టీంలో నవీన్ తల్లో పేలు ఎత్తికినట్టే ఉంటది. వచ్చిన పని మాత్రం చూసుకోండి. మంత్రి కూతురు అంటే మగధీరాలో కాజల్ లాగా ఉంటది అనుకోండి, ఇదేంటంటే మంత్రసాని లాగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? మీరంతా నా సర్వెంట్లు, అందరూ తలలు దించుకోండి. ఓకే, ఇది నా రేంజ్. ఎలా ఉంది? మేమేదో మీ సంతాప సభకు వచ్చినట్టే ఉంది. టైం టేబుల్ చెప్తాను, రాసుకోండి. ఓకే. ఉదయం టిఫిన్ తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలి. ఓకే. మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలి. రాత్రికి దీపం తెచ్చి తల దగ్గర పెట్టాలి. రాసుకున్నానండి. ఓకే 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 ఓకే, సైలెన్స్ ప్లీజ్. ఈ టైంకి నేను పబ్కి వెళ్ళాలి. కమాన్ సే బాయ్. వీళ్ళిద్దరికి సెక్యూరిటీగానే ఉంటాను, మీరు వెళ్ళండి. ఒరే, నిన్ను సెక్యూరిటీగా పెట్టడం గంధపు చక్కలకి వీరప్పన్న కాపలా పెట్టినట్టే ఉంటది. ఇట్రా. అంతకు ముందు కాలువ గట్ల దగ్గర గేదెలు కాసే వాళ్ళ హే 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 అంటారా మీరు? యో 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 అంటున్నారా? ఓకేలే. టీకాలు పోలియో చుక్కలు కాదండి, టాటూలు. టాటూలు వేసుకుంటారా? నాకు ఇక్కడ లస్సీ దొరుకుతుందా? ఏంటమ్మా లస్సీ? ఎందుకు ఒక పెరుగన్నం ప్లేట్ అను 2 పచ్చిమిరకాయలు కూడా ఆర్డర్ చేయి. ఇది పబ్ అనుకున్నావా, సుబ్బయ్య హోటల్ అనుకున్నావా? అట్లా మీకు తెలుసండి. ఒరే కృపాకారం, నువ్వు అక్కడ పని చేసే కదా వచ్చావు? అవన్నీ ఇక్కడ కాదండి, అవన్నీ ఇక్కడ కాదు. కాదండి, అక్కడ మిగిలిపోయిన ప్లేట్లన్నీ మీరే. అవన్నీ ఇక్కడ కాదండి, అవన్నీ ఇక్కడ కాదు. ఏంటి న్యూసెన్స్? ఏం
ఏంటి సాంగ్? సారీ సారీ అండి, మీకు ఏ సాంగ్ కావాలో మా అందరికి తెలుసు, కానీ పొరపాటున వాళ్ళ పబ్బులో టెల్ మీ. సార్ మేలుకో మా చిలకమ్మ బులపాటబో చూసిపో చూసిపో. కరెంట్ పోయింది. మీరు పబ్బులో కూడా భానుమతి సాంగ్లు వేశారు, బల్బులు పగిలిపోయినాయి. ఎవరో నన్ను లాక్కెళ్తున్నారు, నన్ను తీసుకెళ్తారు. అరే మంత్రి గారు కూతురు ఎవరో తీసుకెళ్తారో చూడండి రా. లక్షల శాలరీస్ ఇచ్చాను కదా మీకు, పసి పిల్లని కాపాడలేకపోయారా? పసి పిల్లని. పసి పిల్ల సార్, దాన్ని కాపాడలేకపోయినందుకు కూడా మేము బాధపడట్లేదు సార్. మీరు పసిపిల్లలంటే నేను హర్ట్ అవుతాను సార్, ప్లీజ్. పందుల్లాగా తింటాం కాదురా, ఈ పొట్టలేంట్రా, ఈ పొట్టలేంటి? పొట్ల సార్, జీవితంలో కష్టాలు వస్తుంటే పోతుంటాయి, కానీ పొట్ట ఒకసారి వస్తే పోదు సార్. మీరు దాన్ని అనుమానించకండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మంత్రి గారు అమ్మాయి కిడ్నాప్ అయిందని తెలిసింది. అసలు ఎలా జరిగింది, ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్రే. రేపు ఎలక్షన్ లో నన్ను తొక్కేయడానికి మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఎందుకు పప్పా నన్ను లోపల పెట్టా? మీడియా వచ్చింది, టీవీలో కనపడతాను. ఏంట్రా ఇది? సానుభూతి ఓట్లు పడతాయని. అరే సానుభూతి ఓట్లు కావాలంటే దాన్ని కిడ్నాప్ చేయాలా? అది నీ కూతురు అని చెప్తే చాలు, ఆటోమేటిక్ సానుభూతి వస్తే ఓట్లు వేస్తారు. ఈ శవాల మీద చిల్లరేరుకోవడానికి మేము సెక్యూరిటీ. మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం. మంచి జరిగితేనేమో అధికార పక్షం, చెడు జరిగితే ప్రతిపక్షం కుట్ర. మిమ్మల్ని తగలయ్యా పగలే. బాగానే ప్రాక్టీస్ చేసావు. డాన్స్ చేస్తుంటే అలా చూస్తుంటే ఏంటి ఆవిడ? అమ్మో, ఈ ఆడదాని చూపు గూగుల్ మ్యాప్ రెండు ఒకటేనండి. వెళ్లే వరకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాము. న్యూస్ చదువుకుందాం, ప్రశాంతంగా వెళ్తాం. మనకెందుకు? సుధీర్ కి ఆర్పీకి నోబెల్ శాంతి బహుమతి కావాలంట. ఇప్పుడు మామూలుగా వయసు 30 సంవత్సరాల పైన పడినప్పుడు కనిపించిన ప్రతి ఒక్కడు పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వచ్చు మనం. ఏమండి ఈ న్యూస్ కంటే డేంజర్ పిల్లలు. అదిగో ఏం చేస్తున్నారు? ఆన్లైన్ షాపింగ్ లో ఒక అవార్డు బుక్ చేసుకుంటున్నానే, 6 మనకు కూడా వచ్చిందంట. చిచి నా కర్మ, కాలం పట్టి చావట్ల. ఆ పక్కిల్లు చూడండి ఎంత బాగుంటుందో. ఎప్పుడు చూసినా ఆ పక్కిల్లు అందంగా ఉంది చూడండి, పక్కింట్లో కారు అందంగా ఉంది చూడండి అంటావే గానీ ఆ పక్కింటి ఆవిడ అందంగా ఉంది చూడండి ఇప్పుడు అన్నావా? మిమ్మల్ని చేసుకొని పిచ్చిదానయ్యా. నిన్ను చేసుకుని మాత్రం నేను కలెక్టర్ అయ్యానంటే నేను పిచ్చోన్నే అయ్యా. ఆయన హనీమూన్కి వెళ్ళేటప్పుడు ఎందుకండి గొడవలు? ఈ హనీమూన్ మా మాంగాడండి సగం కట్నమే ఇచ్చాడు, ఇంకో సగం కట్నం ఇవ్వాలంటే హనీమూన్కి వెళ్ళొస్తేనే ఇస్తానన్నాడు. మా నాన్నగారు నన్ను కట్నం అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడండి? నేనెంత అడిగానే, ఒక ప్రైవేట్ స్కూల్లో 2 LKG పిల్లలు ఎంత ఫీజు కడతారో అంత ఇవ్వమని చెప్పా. అది అంత ఎక్కువ ఉంటుందని నాకేం తెలుసు. మాదే కాదు, నా తోడలుడి పరిస్థితి కూడా ఇంతే. మొత్తం అందరూ అట్లానే చచ్చారు. లోపలికి వెళ్ళి కాఫీ తీసుకు వచ్చాడు తోడలుడు. సుబ్బారావు గారు ఏంటండి తలుపేసుకున్నారు? కుక్కలు వస్తాయనా? కానీ ఏం ప్రయోజనం అండి, తలుపు తట్టి మరీ లోపలికి వస్తున్నాయి. ఏంటి మీరు ఇలా వచ్చారు ఇంతకే? మేము కూడా కాశ్మీర్కి హనీమూన్కి వద్దాం అనుకుంటున్నాం. హనీమూన్ అనేది చాలా పవిత్రమైన పదం రా, అది నీ నోటి నుంచి పలికి దాన్ని అపవిత్రం చేసేవరా. చీచి, ఈ పిల్లులు ఎలుకలు ఇంట్లోనే తిరుగుతుంటాయి. ఇదేంటి విచిత్రంగా ఉంది, మీ ఇంట్లో ఎలకని చూసి పిల్లి భయపడుతుంది. ఎలకను మా ఆవిడ పెంచింది, పిల్లిని నేను పెంచా. మీ ఆవిడ చాలా తెలివేంద్రా ఉందండి. మామూలు తెలివేంది కాదు, కాఫీలో చేమ పడితే చేమను తీసేయకుండా చేమల ముందు కల్పిస్తుంది, అంత తెలియదు. ఏంటి చెల్లమ్మా, ఎలా జరుగుతుంది మీ కాపురం? ఆనందంగానే ఉందిలేండి. కొత్తలో ఆనందంగానే ఉంటది, కొన్నాళ్ళకే ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానికే అని నీకే అనిపిస్తది. సర్లే గానీ మీరు బానే ఉన్నారు కదా? పైకి బాగానే ఉంటాం రా. మా నాన్న కోట నరసయ్య ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు, అమృతం తాగిన వాడు దేవుడు, విషం తాగిన వాడు మహాదేవుడు, విషం తాగి అమృతం తాగినట్లు నటిస్తాడే వాడే పతిదేవుడు. పతిదేవుడు పదండి వెళ్దాం అండి. కాశ్మీర్ కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో సందమావా, కన్నయ్యేడు మనసులో కరిగే సూర్యుడులో ఏంటి అలా చూస్తున్నారు? కాశ్మీర్ లో చందమామని చూస్తున్నానే. అంటే అంటే అనసూయ డెమో కోసం పెట్టే బొమ్మ లాంటిదే, చూడగానే కొనాలనిపిస్తుంది. మరి నేను? నువ్వు ఒరిజినల్ బొమ్మ, ఇంటికి తీసుకెళ్ళాక తెలుస్తుంది అసలు ఇందాక చూసింది మనం ఇదేనా అని.
అనండి అనండి, నన్ను తప్పు నుంచి అందరిని పొగుడుతారు. ఎందుకు వాళ్ళు వదిలేసారు, వాళ్ళు కూడా పొగడండి. ఆర్పి అన్నేసి 3 పంచలకు వాళ్ళకి పౌడతల మీద నమ్మకమే పోయింది. రైట్ రాండి, చూడండి రా, కాశ్మీర్ లో వింతలు చూడండి రా. ఇది కాశ్మీర్ లో అతి పవిత్రమైన సరస్సు. ఇక్కడ మనం 1 రూపాయి వేసి ఏమన్నా కోరుకున్నాం అనుకో, జరిగిపోద్ది. ఇప్పుడే కదా స్వామి కోరుకుంది, అప్పుడే కరుణించావా? కోరిక అంత భాషగా ఓవర్ చేయకండి, పెద్ద లోతు లేదు, పైకి లాగండి. లోతు లేదా ఓనియమ్మ? అక్కయ్య గారు మనం ఫోటో దిగుదాం రండి, ఓ ఫోటో తీయండి. రెడీ? ఏమండి కొంచెం జూమ్ చేయండి. వద్దులేవే. ఎందుకండి? జూమ్ చేస్తే మరి జూలో ఉన్న జంతువులన్నీ కనపడతాయి మీ ఫేసుల్లో. ఏంటి గురుగారు, మా ముగ్గురికి ఒకటి తీయండి. ఫోటో ఎందుకులే కానీ వీడియో మోడ్ లో పెడతా, నువ్వు చేసే విన్యాసాలన్నీ చేయరా. ఇద్దరు కనపడితే చాలు, పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి పొనకం వచ్చేస్తుంది వీడికి. చూడండి యాపిల్ చెట్టు. యాపిల్స్ ఇక రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ దూరంగా ఉండదు తెలుసా? డాక్టర్ గారి భార్య తింటే ఆయన దూరంగా ఉంటదా? ఈ కాయలు చెట్లు ఇవి చూసి ఎంజాయ్ చేస్తా. చెట్లో కాయలు బాగానే కాసాయి, నా కడుపునే కాయ కాయలేదు. స్వామి అన్నిటికీ డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్లు ఇచ్చావు, ఆ పిల్లలను డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్ కూడా ఒకటి స్వామి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఆవిడకంటే ముందు నాకే వాంతులు కావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు, దానికన్నా ముందు వాంతులు నాకే రావాలి. ఇంత ఎందుకు కంగారు పడతారు? ఇద్దరు ఒకరు ఎదురుగా నుంచొని ఫేసులు చూసుకోండి, ఆటోమేటిక్ వాంతులు అవుతాయి. అమీర్పేటలో మా కోర్సే జాయిన్ అవ్వండి పాంప్లెట్లు పంచే వాళ్ళ ఉన్నారు, మీరు టెర్రరిస్టులు ఏంట్రా? భయంలో కూడా బంధాలను కోరుకుంటున్నారు నువ్వు. నీ మాటల తర్వాత అందరూ నేల మీద పడుకోండి. ఒక్కసారి ఫ్రీజ్ అండి. స్కిట్ సౌలభ్యం కోసం వీళ్ళంతా తెలుగులోనే మాట్లాడతారు, మీరేం అనుకోకండి ప్లీజ్. మాటలాపి ఫస్ట్ మీలో ఎవరు ప్రాణత్యాగం చేస్తారో తెలుసుకోండి. ఏమండి త్యాగం అంటే ఏంటండి? ఏం లేదురా, నువ్వు ఒక కొత్త వీడియో డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు స్పేస్ లేక పాత వీడియోలన్నీ డిలీట్ చేయాల్సి వస్తుంది కదా, దాన్నే త్యాగం అంటారా? నన్ను చూస్తే నీకు టెర్రర్ పుట్టింది కదా. ఒక్కసారి మిర్రర్ లో చూసుకోండి, మీకు కూడా పుట్టిద్ది. వీళ్ళు మాట ఇలా లేరు, బెల్ట్ పంపులు కట్టండి రా చూడాలి. ఆ మరుగుతున్న టీ తాగొద్దాం రండ్రా, కమాన్. హలో హలో అల్లుడు, హనీమూన్ ఎలా జరుగుతుంది? ఓరిని హనీమూన్ తగలయ్యా, ఈడెవడో మాకు టైం బాంబులు పెట్టారా? అవునా, నువ్వేం టెన్షన్ పడకు. మరి నువ్వు అడిగిన సగం కట్నం క్యాన్సిల్ చేసుకుంటే 5 నిమిషాల్లో విడిపిస్తా. ఓరి ఇప్పుడు కట్నం కూడా ఎందుకురా, నాకు రూపాయి కూడా వద్దు, ముందు వీళ్ళ చేత విడిపించడానికి దండం పెడతా. ఓకే కమాన్ కమాన్ కమాన్. గడ్డ ఊడిపోయింది. మాకు రావాల్సింది మాకు వచ్చింది, ఈ బాంబులు తీసేయండి, తీసేయండి మొత్తం. ఓ ఈయన నా మావయ్య. ఒరే మామయ్య, సాంబార్ చాకోబార్ ఏం కాదు, ఏంట్రా ఇది? ఏం లేదు అల్లుడు, నువ్వు అంతమానం కట్నం 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 అని పీక్కు తినేస్తున్నావు, నీ నాటకం ఆడేను అల్లుడు. అమ్మా 2 వారాల నుంచి ఆది అసలు రావట్లేదు, కనపడట్లేదు. రోజా గారు మీరేమైనా చూసారా? మీరు పిలిస్తే వస్తారు. ఆది వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వార్యవా పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే ఆగవా. అనసూయ, ఓ అది 2 వారాలు కనిపించినందుకే అలిగినట్టుంది. ఇదిగో అనసూయ ఒకసారి చూడు. ఇదే తగ్గించుకుంటే మంచిది. నేను చెప్దాం అనుకున్నా. ఎన్ని తగ్గించుకోవాలండి? పేమెంట్ తగ్గించుకోవాలి, ఇలాంటివి తగ్గించుకోవాలి, అన్ని తగ్గించుకోవాలి, అమృతాన్ని దాచుకుని కూర్చోవాలంటే మా వల్ల కాదు. 2 వారాలే కదా అనసూయ? 2 వారాలు అంటే 14 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు. నీకు ఇదేమన్నా స్కూల్ డ్రెస్ లా కనపడుతుందా? లేదే. మరి ఈ లెక్కలని నాకెందుకు చెప్తున్నా? 2 వారాలు కనిపించనందుకే నువ్వు ఇంత ఆలోచిస్తే నీ కోసం 2 సంవత్సరాలైనా మానేస్తా. అనసూయ
అనసూయ ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయి. ఒకసారి నవ్వు ప్లీజ్. అది అలా అనమాట. ఇప్పుడు సీరియస్ గా మాట్లాడుకుందాం. నేను లేనప్పుడు సుధీర్ తో డాన్స్ చేసావంట. నువ్వే చెప్పావన్నాడు సుధీర్. ఈ కథలన్నీ వద్దు, మాకు తెలుసు సార్. జీవితంలో 3 విషయాలు ఎప్పుడు నమ్మకూడదు సార్. WWW వర్క్, వెదర్, ఉమెన్. ఇవి ఎప్పుడు నమ్మడానికి లేదు. ఎప్పుడు పడితే మారుతుంటాయి. మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తాం, వీళ్ళు సమయస్ఫూర్తిగా హ్యాండ్ ఇస్తారు. బాబోయ్ బాబోయ్, ఎన్ని సంవత్సరాల నుంచి మనం జబర్దస్త్ చేస్తున్నాం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరికైనా నేను హగ్గిచ్చానా? నీకు ఇచ్చాను. అంటే అదేముంది, అపోజిషన్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారు వెళ్ళి మోడీ గారికి హగ్గిచ్చారు. అంతకంటే గొప్ప హగ్గా మంది. అనసూయ ఇటు రావమ్ము ఈ దాసుడి తప్పు దండంతో సరి మందించవమ్ము. ఏంటో అలా జరిగిపోతుంది. ఎంతసేపు డ్రీమ్, ఇప్పుడు ఒరిజినల్. లేదు లేదు, కళ్ళ నుంచి బయటకు వచ్చాడు. ఏమండో ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడే అదృష్టం సీట్లోకి వెళ్ళింది, దరిద్రం ప్లేట్ తో వచ్చింది. చాలండి, లండన్ వెళ్ళి 2 వారాల తర్వాత తిరిగి వచ్చారు. ముందు నన్ను కలుసుకోకుండా అనసూయని కలుస్తారు ఎందుకు? హైదరాబాద్ లో దిగ్గానే ఎవడైనా ఎయిర్పోర్ట్ చూస్తాడు, ఎర్రగడ్డ చూడ్డు. అయినా అనసూయ మంచి పొలిటీషియన్ లాంటిదే. హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మరి నేను? నువ్వు శరా మామూలే. హామీలు ఇచ్చేటప్పుడు ఆకాశం వైపు చూస్తావు, నెరవేర్చమంటే నేల వైపు చూస్తారు. అక్కడేం చేస్తున్నావే? కనిపిస్తున్నా అగరబత్తులు వెలిగిస్తున్నా. ఈ అగరత్తులు 2 రకాలుగా వాడతారండి. ఒకటి దోమలు పోవడానికి, 2 దేవుని పిలవడానికి. ఆ దోమలు బావు. తమరు ఇప్పుడు ఎందుకు ఆవలింతలు తీస్తున్నారు? మగాడు నోరు తెరవటానికి ఉండే ఒకే ఒక్క అవకాశం ఆవలింత, అది కూడా రాకూడదా? భార్య గురించి నువ్వేమనుకుంటున్నావండి? ఇలలో వెలసిన దైవం. మరి మొగుడంటే? ఇంట్లో తిరిగే మౌనం. ఈ యదో కబులకేం తక్కువ లేదు. ఆ సురేష్ చూసి నేర్చుకోండి. వాడు డైరెక్షన్ చేసుకుని సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. వాడు నా వల్లే హిట్ కొట్టాడు. నీ వల్ల ఏం చేశారు? వాడు అప్పు తిరిగి మనప్పుడల్లా కొన్ని కథలు చెప్పేవాడు. నా కథలన్నీ తీసుకొని కలిపి సినిమా తీసి హిట్ కొట్టాడు. అయినా అప్పంటే గుర్తొచ్చిందా, ఆర్పీ టీమ్ లో రాజమౌళి గారు మనకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇచ్చాడు. 2 వారాల నుంచి అతనికి ఒంట్లో బాగాలేదండి. ఎలా బాగుంటది? మందు మానేయడానికి టాబ్లెట్లు వేసుకోమంటే ఆ టాబ్లెట్ కూడా మందుతోనే మింగుతున్నాడు వాడు. అన్నట్టు ఒక విషయం మర్చిపోయా, మన ఇంట్లో కుక్క 2 రోజులు కనిపించట్లేదు. కనిపించకపోతే నాకు చెప్తావంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయి. హలో పోలీస్ స్టేషన్, మా కుక్క 2 రోజుల నుంచి కనిపించట్లేదండి. పోలికలు అడుగుతున్నారండి. నీ ఫోటో పంపించేయి. ఏంటండి తిక్క మాటలు మీకు? అక్కడ మా నాన్న ఊర్లో 2 ఉయ్యాలు కట్టుకుని ఎదురు చూస్తున్నాడు. మన 2 పిల్లలు ఇస్తే దాంట్లో వేయాలని. ఇంకా నయ్యం, మీ అయ్యే స్కూల్ పెట్టలా 150 మందిని గారి పంపించాల్సి వచ్చేది. ఏంటండి ఈ మాటలు? ఒక పిల్లాడు పుడితే ఆడు మమ్మీ అంటే ఇలా పట్టుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? నిన్ను చూస్తే మమ్మీ అంటూ పరిగెత్తుకుంటారు. ఆడు ఈజిప్ట్ మమ్మీ అని ఉరుక్కుంటూ వెళ్తాడు. అసలు పిల్లలతో మాట్లాడేది భార్యాభర్తల సంబంధం గురించి సుడిగాలి సుధీర్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఇలాంటివి చెప్పడానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు అన్నాడు. మీతో మాట్లాడే బదులు మూసుకుని వెళ్ళొచ్చు. ఎందుకు అమెరికా వదిలేశారు? దాన్ని కూడా మొత్తం తిరిగేశారండి. వీసా సంపాదించి అమెరికాకి వెళ్ళడం కంటే నాసా ద్వారా రాకెట్లు అంతరిక్షంకి వెళ్ళడం బెటర్. అది రాదులే కానీ నువ్వు వెళ్ళు. అమ్మ మహాతల్లి, నీకు ఏ రోజైతే ఆయన కనెక్ట్ అయ్యాడో నా బతుకులో ఒక ఎంట్రీ సాంగ్ కూడా లేకుండా పోయింది. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అరే ఆపరా ఆపరా, చెప్పు. దొరబాబు వాళ్ళు ఎవరితో సూసైడ్ చేసుకుంటున్నాంట్రా. చూద్దాం పదా. ఎక్కడున్నాడు? సూసైడ్ చేసుకుంటున్నంటే ఎంతమంది వచ్చిర్రా చూడరా. వాళ్ళంతా వాడి మీద ప్రేమతో రాలా. ఆ పైన కూడా వాడు ఏదైనా పత్యాపారం చేస్తాడేమో చూడడానికి వచ్చారు. వచ్చావా? నువ్వు కూడా నా చావు ప్రత్యక్షంగా చూద్దామని వచ్చావా? ఇంతకీ ఏం జరిగిందిరా? పెద్దలే మా ప్రేమను ఒప్పుకోవట్లేదురా. సరే ముందు ఆ అమ్మాయి ముసుగుది ఒకసారి ఫేస్ చూడాలి. దాని ఫేసే అంతా. నాకు ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నావు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికి మానవత్వం లేదు. ఇక్కడ ఒక యువజంట ఆత్మహత్య చేసుకుంటుంటే ఎవరో పట్టించుకోవట్లేదు. నువ్వేమన్నా ఫ్లూటో గ్రహం మీద పులకాలు ఎత్తనా ఉంటావు. నువ్వు కూడా ఇక్కడ ఉన్నావుగా, నువ్వు పట్టించుకోవచ్చుగా. ఒరే నీ కోసం అక్కడ ఒక ప్రొడ్యూసర్ 3 సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నాడు రా. ఏంటవి? ఒకటి 2 హీరోయిన్లతో, ఇంకోటి అది అమయంతితో, 3వది అవార్డు పిక్చర్ అంటారు ఏదో. అదేంటో? అది మ్రోగింది వీణా అని. అరే అలాంటివన్నీ మానేశాను రా నేను. నాకు ఇదే కావాలి. అసలు దానిలో ఏం నచ్చింది? ఎక్కడ చూసావురా దాన్ని? దీన్ని ఫస్ట్ టైం తాజ్ మహల్ దగ్గర చూసాను రా. తర్వాత చార్మినార్ దగ్గర కలిసాను. ఆ వచ్చేటప్పుడు హుస్సేన్ సాగర్ లో కలిపేసి రావాల్సింది. నువ్వు ఎన్నా చెప్పు, నాకు ఇదే కావాలరా. రే నాలోని ఈ మార్పును చూసి షాక్ అవుతున్నా కదూ. దాన్ని కూడా వదలని నీ ఓర్పు గురించి షాక్ అవుతున్నారా?
చూడడానికి చాలా మంచోళ్ళ ఉన్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడా మంచోడా? దున్నపోతుకు కూడా జున్ను పాలు పిండే రకం వాడు. మా పెద్దలు మా ప్రేమను ఒప్పుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటా. అప్పుడు దాకా మలయాళం సినిమాలు చూస్తుంటానా? మీకు మలయాళం కూడా వచ్చా? వాడికి లాంగ్వేజ్ తో పని లేదండి, బాడీ లాంగ్వేజ్ తోనే పని. నేను చెప్తున్నా కదా, మీ పెద్దలను ఒప్పించే బాధ్యత నాది, మీ పెళ్లి చేసే బాధ్యత నాది. సరే, నీ మీద నమ్మకంతో దిగుతున్నాను రా. మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది. దా మీ ఊరు వెళ్దాం. రే, మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకున్నారు కానీ మా ఊళ్ళో పెద్ద మనిషి ఒప్పుకోవట్లేదురా. నేనున్నా కదా, నేను చూసుకుంటాను. మా నాన్న వచ్చాడు. దొరబాబు, నీ మీద ప్రేమతో తాత మంచాన్ని పట్టాడు. చెల్లి ఉల్లిపాయలు తరుగుతూ ఏడుస్తుంది. అమ్మ పాత చీర చూస్తూ బాధపడుతుందిరా. ఇందులో ప్రేమ ఎక్కడ ఉందిరా? పేదరికం తప్ప. వాడు తాత కాబట్టి మంచాన పడ్డాడు, అది ఉల్లిపాయలు వస్తుంది కాబట్టి ఏడుస్తుంది. అది పాత చీర కాబట్టి అది బాధపడ. వీని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచానండి. సర్లేండి, వీని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని మరీ పెంచాను. ఓకే వదిలేండి. చిన్నప్పటి నుంచి నువ్వేమన్నా ఫుట్బాల్ కప్పెత్తావా లేకపోతే వాళ్ళ కప్పెత్తావరా? బోడి బొకడాగా ఎత్తుకున్నావు అంతే కదా. పదే పదే చెప్తావు ఎందుకు మాకు? వాడిని పిలిపించాడు, వాడు ఎవడో ఉన్నాడు అన్నారు. మా ఊరు పెద్ద వస్తున్నాడు, భోపాల్ రాయుడు. గోపాల్ రాయుడు అన్నారు, ఇది పెద్ద లోపాల రాయుడులా ఉన్నాడు. ఇప్పుడు ఈ చుట్ట నేను నోట్లో పెట్టుకుంటే ఎలాగుంది? చేతులకు ఒక చెంబు కూడా ఇచ్చి తెల్లమని చెప్పాలనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏంటి? ఏంటి సార్ తలదించుకుని మాట్లాడుతున్నారు? తీర్పు చెప్పే ముందు తప్పు చేసిన వాడు అంక కన్నెత్తు కూడా చూడండిరా. అంతేగాని మెడలు పట్టేసి నేను మాత్రం ఒప్పుకోరు. ఇంతకీ విషయం ఏంటి? నేను ఈ అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నానండి. ఈ అమ్మాయి ఎవరు? నేను అంజమ్మ కూతురునండి. తీసుకోరా తాళి, కట్టరా ఎల్లి. మా ఊరమ్మాయితో మీ ఊరమ్మాయిని పెళ్లి చేయడానికి ఎవరు మీకు ఇచ్చారు అధికారం? ఇక్కడ మైక్ ఉందని కూడా తెలియకుండా పట్టుకున్నావురా. ఇంతకీ మా ఊరు అంజమ్మ కూతురు కదా నువ్వు? పక్కూరు అంజమ్మ కూతురునండి. కుమేయండి. ఇప్పుడు నేను చెబుతున్నాను, వీడిని ఊరు నేను ఎలవేయండి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏమర్థమైంది? అనవసర విషయాల్లో వేలు పెడితే ఇలాగే ఊరు నుండి వెలివేస్తారు. ఓకేనా? నేను రామచంద్రపురం వెళ్ళిపోనా బెంగళూరు వెళ్ళిపోనా? కాకినాడ వెళ్ళి కళ్ళు పమ్ముకో. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. అయ్యో ఏం జరిగింది? ఏమండి, మేము చచ్చిపోదాం అనుకుంటున్నామండి. మేము కూడా చచ్చిపోదాం అనుకుంటున్నామండి. ఎందుకంత విపరీతం? అదేంటి, ఆల్రెడీ ఎవడో చచ్చిపోవడానికి స్టూల్ రిజర్వేషన్ చేసుకున్నాడు. ఇంతగా ఆడెక్కడా? ఇంత చేసినా కనిపెట్టేశారు. అది మనం మొహాలకు మాస్కులు వేసుకున్నా వాళ్ళ కళ్ళు మన కాళ్ళు చూసారా? ఈ కాలంలో ఉన్న గ్రేస్ ని బట్టి ఫేస్ ని కనిపెట్టేసాయి. అంత బాగా డాన్స్ చేస్తావా? ఏంట్రా, 4 సంవత్సరాల నుంచి 3 పూట్ల ప్రాక్టీస్ చేసి 2 కాళ్ళతో వాళ్ళకి ఇచ్చిన ఒక్కొక్క ఆనుముత్యం గురించి చెప్పాలంటే అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ఈ డైలాగులు అన్న తర్వాత చచ్చిపోవడం బెటర్. కేర్ఫుల్ గా వేసుకోండి, మళ్ళీ మిస్ అవ్వబోతుంది. నాకు కూడా ఇదే లాస్ట్ డాన్స్ రా. ఓకే, ఆల్ ది బెస్ట్ రా. సరే, ఇది రికార్డ్ చేసుకోండి. ఎందుకురా? మీరు కూడా పోవడానికి. ఏమండి, మీరు చచ్చిపోవడానికే వచ్చారా? లేదురా, ఈ తాడు మెడకేసుకుని మేఘాలలో. ఈ విషయం తెలిస్తే మా అమ్మ ఏదో ఒకటి చేసుకుంటుంది. మా అమ్మ కూడా ఏదో ఒకటి చేసుకుంటుంది. మా అమ్మ ఏంటి దీపావళి చేసుకుంటుందా ఏంటి? బతికుంటే మేము సూపర్ స్టార్స్ అయ్యేవాళ్ళం సార్. డెంగ్యూ వైరస్ ని మింగలేదు కానీ కరోనా వైరస్ తో కరాటే చేస్తానన్నాడంట. కానివ్వండి, చాలా కబుర్లు చెప్పారు. ఇప్పుడు చచ్చిపోతే రేపు పేపర్ లో ఆత్మహత్య చేసుకున్న అందగత్తిన జంట అనేగా వస్తుంది. అలా రాదండి, ఆత్మహత్య చేసుకున్న జంట ఆడో మగో తెలియదంట. మాకు కూడా పేపర్ లో ముక్కు పచ్చలారని పసి శవాలు అని వస్తుందండి. ముక్కు మొహం తెలియని ముసల శవాలని వస్తుంది. ఏమండి, చచ్చిపోగాలే పైకి వెళ్ళిపోతావా? లేదండి, మీరు మధ్యలో చిలకలూరుపేట దగ్గర దిగి మీకు కావాల్సిన చిన్న చిన్న పనులన్నీ చూసుకొని
భగవంతుడా, ఈ అందం అడవి కాచిన వెన్నెడు కావాల్సిందేనా? దేవుడా, ఈ చెప్పు తెగిపోవాల్సిందేనా? మీకు లేనివి చెప్పారంటే నాకు ఉన్నవన్నీ తీసుకొడతా. అది అయ్యో చెప్పడం మర్చిపోయినండి. టాబ్లెట్ వేసుకుంటే టైం అయింది, లేకపోతే ఏమన్నా అవుతుందండి. వేసుకునేవాడు బీపీ నువ్వు చచ్చిపోతున్నావా సిరిడిపోతున్నావా? మనం చచ్చిపోతున్నావు రా, దాన్ని ఫిక్స్ అవ్వండిరా. ఇక్కడ సూసైడ్ జరుగుతుందో శోభనం జరుగుతుందా? రే మల్లెపూలు అలవా ఏంట్రా? మీరు ఆగండి సార్, ఎవరో ఒకరు కొనుక్కుంటారు కానీ. ఒక మూర మల్లెపూలు ఇస్తావా? ఈ టైంలో దేనికి? అంటే అందంగా అలంకరించుకొని చచ్చిపోదని కోరికండి. అలంకరించుకున్నంత మాత్రం ఉపమా అనుపమ అవ్వదే. ఒక్క మూర మల్లెపూలు మిగిలి. ప్లీజ్ బాబు. ఒరే నిన్ను చూస్తుంటే ఆ మూర నా చేతికి కట్టి నువ్వు చీర కట్టుకుని వచ్చారా? నీకు దండ పెడతాను, వెళ్ళరా బాబు. అయినా మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? మమ్మల్ని ఇద్దరు మోసం చేశారు. డ్రైవర్లా క్లీనర్లా? ఆది బాగా చదువుకున్న వాళ్ళే, తెలివైన వాళ్ళే. తెలివైన వాళ్ళు అంటున్నారు, అసలు మీ జోలికి ఎందుకు వచ్చారు? అబ్బా, మీరెందుకు చనిపోవాలనుకున్నారు? అంటే మమ్మల్ని ప్రేమించిన అమ్మాయిలు 4 సంవత్సరాల నుంచి ప్రేమించి మమ్మల్ని మోసం చేశారండి. ఇవి ఎన్నేళ్ళరా? 3 ఏళ్ళండి. చూపించింది 4 ఏళ్ళు అని తెలియదు, మిమ్మల్ని 4 ఏళ్ల నుంచి ప్రేమించారా? నాతో నాటకాలు మామూలుగా 2 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చా? 2 సంవత్సరాలు జైలుకి ఎందుకు వెళ్ళారండి? భోగిమంట వేసానని పంపించారు. ఏంటి భోగిమంట వేస్తేనే జైలుకు పంపిస్తారా? రైలు భోగిమంటారా? పంపించరా? బాబు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు, ఒక మంచి కవిత చెప్తాను. అబ్బా వచ్చాడు ఆర్జీవి. బాగుంటుంది మంచి కవిత. మీరు వేసుకుంటున్నారు ఉరి, నేను ఇప్పుడే తినొచ్చాను పూరి. వాళ్ళు ఇప్పుడే దిగొచ్చారు లారీ, డిస్టర్బ్ చేస్తుంటే సారీ. జీవితం ఓ సవారి, మంచానికి ఉంటుంది నవారి. అప్పుడెప్పుడో పట్టుబడ్డాడు తివారి, నేను ఇక్కడ తంతే నువ్వు పరారి. నేను పోనా పోరి. ఆ పోక మరి ఇక్కడ ఎవరిదైనా మరి అయితే సరే మరి. ఎల్లు మరి. ఇంతకీ మీరెందుకు చచ్చిపోదాం అనుకున్నారండి? పెళ్లి అవట్లేదండి. ఏమండి, ఏదని ఆడవాళ్ళని నమ్మకూడదండి. ఆడవాళ్ళు చాలా కాస్ట్లీరా. వాళ్ళ రాలిపోయిన జుట్టు కూడా కేజీ 1000 రూపాయలు కొంటారు, మన దగ్గర కొంటారు బొచ్చు. ఏంటిది? అబ్బా మీ పేరు చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి. చూసారా, వీడు పేర్లు రాసుకొని మనం చచ్చిపోయిన తర్వాత మన ఇంటికాడ అడ్రస్లు చెప్తాం. అదండి మానవత్వం అంటే. మానవత్వం బొక్క. మనం పోయిన తర్వాత దినం భోజనాలు తింటే ఇంటి అడ్రస్లు అన్ని కలుగుకుంటున్నాడు వీడు. ఏమండి, ఒక 5 రోజులు బట్టి ఆకలేస్తుందండి, ఒక 5 నిమిషాల్లో చనిపోండి. ఒరే 5 రోజుల నుంచి ఆకలేస్తుంది, ఒక 5 రూపాయలే ఉన్నాను 5 నిమిషాల్లో పోండి అంటావేంట్రా నువ్వు? ఇదంతా కాదండి, అందరూ ఒకసారి కాదు. నువ్వు సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం. ఏమండి, ఈడేంటి గురువారం ఆదివారం వదిలేశాడు? గురువారం ఇక్కడ వేస్తాడు, ఆదివారం ఈవెంట్ లో వేస్తాడు, అందుకని 2 వదిలేశాడు. ఎంతకే పోతారా పోరా? నువ్వు ఇక్కడ నుంచి పోతావా పోవా? నాకు ఈ చావు సాటిస్ఫాక్షన్ లేదురా. మీకేంటి, మీ లవర్లు కావాలా? మీకు మీ లవర్లు కావాలా? వాళ్ళని కలిపేసి ఆ సాటిస్ఫాక్షన్ తో చచ్చిపోతారు. నేను దేవుళ్ళకి కోరుకోండి అయిపోద్ది. మనోగారు రోజా గారు ఇప్పుడు మనకు వాళ్ళే కదండి దేవుళ్ళు. ఈ మధ్య కాలంలో బాగా తక్కువ టైంలో ఫేమస్ అయింది మూడే. 1 రమణ, 2 సృజన, 3వది మీరు చేసే భజన. మనకు టైం లేదు, రండి వాళ్ళ కలుపుతా. ఏరి మీ వాళ్ళు ఎవరు? ఆడ కూర్చున్నాడు దిట్టంగా. వాళ్ళేంటి మమ్మల్ని లవ్ చేసింది? నాకు తెలిసి నీ బాయ్ ఫ్రెండ్ ఆడ దొరబాబు గారు అనుకుంటా. ఎలా తెలుసండి? ఎన్ని ఈవెంట్లు చేశారు, నీ టేస్ట్ నాకు తెలీదా? ఏమండి, ఆ పక్కన పరదేశిని తక్కువ అంచనా వేయకండి. వాడిని అంచనా వేయడమే ఒక్క, మళ్ళీ తక్కువ ఎక్కువ. ఇలా రండిరా, వీళ్ళిద్దరిని మోసం చేసింది మీరేనా? ఏంటి ఈ వాటలు మేము ప్రేమించడం ఏంటి? రే నీకేంట్రా, నువ్వేమన్నా పెద్ద ఇదే? దీనికి ఏం తక్కువ? పెద్ద ఇదే ఏంట్రా? ఈ మధ్య సినిమాలు, షూటింగ్లు, క్లాసులు, సాంగులు ఏంటి అన్ని అడిగేశారా? అన్నిట్లో గంటేశారు, అదేగా చెప్తున్నావు. మీకు ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? తెచ్చుకో గుర్తు తెచ్చుకో, అన్ని తెచ్చాక చెప్పు. నేను చెప్పింది చేయండి, మర్యాదగా చేతులు కలపండి. మీరిద్దరు కదా బొగడాయలతో కలపండి. కలుపు, నేను చెప్పింది చెప్పండి. చెప్పు. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. వచ్చేయండి. శాంతి ప్రేమలో మునిగి తేలిపోతున్నారు. ఇక్కడ కాదు, ఇక్కడ ఇలాంటివి ఉండవు.
వాళ్ళిద్దరిని కలిపేశారు మా ఇద్దరు జంటలు. ఎవరు ఇక్కడ? ఎవరు మీ వాళ్ళు ఎవరు? చూసావా మన డాన్స్ పర్ఫార్మెన్స్ కి వీళ్ళంతా ఎలా క్లాప్స్ కొడుతున్నారో. అంటే ఇప్పటిదాకా ఇక్కడ క్లాప్స్ కొట్టే వాళ్ళని చూసి ఫస్ట్ టైం మిమ్మల్ని చూసి క్లాప్స్ కొట్టే వాళ్ళు వచ్చారు. ఇవాళ మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం మా కృషి, మా పట్టుదల. ఇంకా అవి ఈ స్టేజ్ మీద చెప్పకూడదు, మీరు ఒక స్టేజ్కి వచ్చాక చెప్పాలి. హలో ఆది, అంత లేదు. RRR సినిమాకి ఎన్టీఆర్ రామ్ చరణ్ అడిగారు తెలుసా? ఏమని? తొందరగా ఫోటో దిగలమనే. నా క్లారిటీ ఇవ్వండి, మీరు ప్రేమించిన అమ్మాయిలా పెంచిన అమ్మాయిలా? ఏమ్మా అసలు వీళ్ళకి ఏం తక్కువ? అసలు వీడిని ఎవరినైనా లవ్ చేస్తాడా? ఏం మాట్లాడుతున్నావే? నీ కోసం అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను. అదే చేత్తో కన్యాదానం కూడా చేయరా? ఏం వీడి బాడీకి ఏమైనా తక్కువ నీకు? వీడు ఏం చేస్తాడు? అది వీడిని ఎలా లవ్ చేయమంటావు? అట్లీస్ట్ వీడి మొహానికి 2 వీలర్ అయినా ఉందా? వాడికి 4 వీలర్ ఉంది. అది మనకెక్కడ ఉందరా? అంబులెన్స్ ఉంది కదరా, చెప్పలేదా? మీరు ఇలా విడిపోవటం కరెక్ట్ కాదండి నా ఫీలింగ్. ఇవాళ రేపు విడిపోవడం కామన్. అయినా తప్పేంటి విడిపోవడంలో? ఇవాళ రేపట్లో విడిపోవడం తప్పు కాదు, కానీ ఇవాళ రేపు అన్న వాళ్ళతో విడిపోవడమే తప్పు. అయినా వీడి మొహానికి ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్లగలడా? సినిమా థియేటర్కి వెళ్ళి జనాలలో తోసుకుంటూ వెళ్ళి టికెట్లు తీసుకురాగలడా? వాడు తోసుకుంటూ వెళ్తే తర్వాత మోసుకుంటూ రావాలని మీకు తెలీదా? అసలు మమ్మల్ని మెయింటైన్ చేయడానికి మినిమం డబ్బులైనా ఉండాలి కదా పాకెట్ లో. వాళ్ళ గురించి మీకు ఏం తెలుసు? వాళ్ళు మందులకు పెట్టిన ఖర్చులు, 100లకు పైగా కుట్లు, వాళ్ళు ఎక్కలేని మెట్లు, ఈ మధ్యలో మిమ్మల్ని ప్రేమించడానికి వాళ్ళు పడ్డ పాటలు, వాళ్ళు అర్ధరాత్రి ఉదయించే సూర్యులు. మన దగ్గరకు వస్తారు, నా క్యాన్సర్కి ఆన్సర్ చెప్పమంటారు, నా అల్సర్కి ఆప్షన్ ఇవ్వమంటారు, ఒక్కోసారి ఫ్యామిలీకి తెలియకుండానే పోతుంటారు. వీటన్నిటి మధ్యలో ఇన్ని జబ్బులు ఉన్నా కూడా మీకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఎలా ఉంటుంది తెలుసా? చార్మినార్ సందుల్లో గన్నే పట్టదు, గణపతిని పట్టించమంటే ఎలా? ఇవన్నీ వింటే ఒక్కోసారి నాకు జేబులు ఇలా చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఖాళీ జేబులు తెలకూడదు, పేమెంట్ ఇస్తారా తీసుకుని వెళ్ళండి. ఏదో ఒకసారి చేతులు కలపండి, కలపండి. చెప్పాలి మీకు మీరే మాకు మేమే. రెడీ? మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. కలిసి వచ్చిన పాట. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే. వాళ్ళిద్దరు ఏడి ఆడేడి. ఇది ఎక్కడ మోసం అండి? మీ ఇద్దరిని కలిపాడు, మమ్మల్ని ఏంటి ఇలా చేశాడు? ఒరే బొక్కడా, వీళ్ళు కాబట్టి మాకు కలిపాడు రా, వాళ్ళు కాబట్టి వాళ్ళతో కలిసిపోయాడు రా. వాడు వీళ్ళు కాబట్టి వాళ్ళని కలిపాడా, మా కాబట్టి మా ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయాడా? టెన్షన్ లో ఉన్నట్టున్నారు. కవిత చెప్పు. వాడు మిమ్మల్ని చేశాడు మోసం, నీ మూతి మీద లేదు మీసం. వాడు వీళ్ళని చేశాడు మోసం, వాళ్ళ మూతి మీద లేదు మీసం. ఒరే నీకెవడరా ఇచ్చింది ఈ వేషం?